ఏమండి ఈరోజు మన అప్డేట్స్ మనం చెప్పుకోవాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే చెప్పుకోవాలండి. ఎంచేతంటే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి ఘనత అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాదండి, ఆంధ్రదేశ ప్రజలందరిది కూడా. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నాయకుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి అక్కడ విజయం సాధించేలా చేసాడు అంటే ఆ కీర్తి ఎవరికండి? మనకే. ఓకే, ఈ విషయాన్ని పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈనాడు, జ్యోతి వీళ్ళు ఎవరో రాయకపోండొచ్చు, అది వేరే విషయం. రాయిపోయారు గాడిదగుడ్డు, పొద్దు బాగానే ఉండి మనం చెప్పుకుందాం. నిజంగా ఎంత అద్భుతం అంటే అక్కడటండి మహారాష్ట్రలో ఉన్నట బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే అనేక జాతీయ మీడియా సర్వేలు కానీ ఓ 150 సీట్లు వస్తాయి ఈ మహాయుతి కూటమికి ఓ 150 సీట్లు వస్తాయి బొటాబొట్టిగా అని చెప్పేసి వాళ్ళు అంచనా వేశారట. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అంత ముందు కావచ్చు, ఏదైనా అదే సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చిందట. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన తర్వాత ఆ ఊపు 232 సీట్లు ఈ మహాయుతి కూటమికి రావటం అనేది రికార్డు. దీనికి ఆ షోలాపూర్లో విజయం సాధించినటువంటి ఆయన పేరు ఆ దేవేంద్ర రాజేష్, బీజేపీ అభ్యర్థి. అతను చాలా ఓపెన్గా చెప్పాడు, నా గెలుపుకి కారణం పవన్ కళ్యాణ్ గారే. पवन जी के लिए मैं जीता हूँ, इस चुनाव में मेरा जीत का कारण है పవన్ జీ. పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను విజయం సాధించని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది ఆయన ఒక్కడి మాట కాదు, మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా పవన్ కళ్యాణ్ తెగ మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైంది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. మన రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి అర్థం కాలేదనుకుంటే అది వేరే విషయం, పక్కన పెడదాం. వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. మన భాష రాకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వాళ్ళు చూడకపోయినా, చూస్తున్నా ఆ సినిమా తెలుగు భాష వాళ్ళకి అర్థం కాకపోయినా, రాజకీయంగా పవన్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. ఆ పవన్కి ఎంత పేరుందా, ప్రతి సామాన్యుడు గుండెల్లో పవన్ ఇంత ఇలాగ గూడు కట్టుకుని దాచుకున్నాడా అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ ఒక హాట్ టాపిక్ అయిపోయాడు. ఎందుకంటే మొన్న చూశాను నేను, అమెజాన్ ప్రైమ్లో ఒక షో వచ్చింది, రాణా హోస్ట్గా వస్తుంది ఆ షో. అది గోవాలో కూడా ప్రదర్శిస్తున్నారట ఆ షో. అందులో ఆ సినీ యాక్టర్ ఉన్నాడు, ఎవరో నాని చెప్పాడు, చక్కగా చెప్పాడు. వయసులో చిన్నోడే కానీ మంచి భలే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గురించి అతను ఏమన్నాడో తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమాలోని హీరోయే, రియల్గా కూడా రాజకీయ రంగంలో కూడా ఆయన హీరోయే. రియల్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. దానికి రాణా కూడా సమర్థిస్తూ, నిజమే పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ రానకు చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడని చెప్పేసి రాణా కూడా అంటం జరిగింది. ఈ సోషల్ మీడియా పెద్దగా వైరల్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే ఆయన వేసిన ప్రతి అడుగు కూడా ఒక మహత్తర కార్యక్రమం కింద, ఒక మహత్తర విజయం చేకూరుస్తూ. ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి, ఈ విజయం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి పేరు రావటం లేదు. ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఆంధ్ర వైపు చూశారు. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఈ నాయకుడు ఎవరు, అసలు ఆంధ్ర ప్రజలు ఇంత హిందూ ధర్మాన్ని ఇంత గౌరవిస్తారా అని చెప్పేసి ఆ ప్రజలందరి దృష్టిని ఆంధ్ర వైపు పడేలా చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అలాగే మహారాష్ట్ర ఎన్నికలు చూసారా? అసలు ఎటువంటి పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు, పెద్ద స్పీచ్లో అనర్గళంగా మాట్లాడే వాయిస్ లేదు. కానీ ఒకటే ఉంది ఆయనకి, నిత్యం నేర్చుకోవాలనే తపన, నిత్యం పరిశీలనగా ముందుకు పోవాలి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు ఇంకా ఏదో చెయ్యాలి, దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలనే ఒక తపన ఉంది చూసారా? అది ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది.
ఇది ఇక్కడతో ఆగదు. ఈరోజు మహారాష్ట్రలో పేరు తెచ్చుకోవచ్చు, లేకపోతే సనాతన ధర్మం గురించి భారతదేశం మొత్తం మీద పేరు తెచ్చుకోవచ్చు. కానీ ముందు ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు సాధిస్తాడు. ఈ రోజున ఈ బీజేపీకి ఎప్పుడైతే ఒక స్టేజ్, ఒక ఊపు తీసుకొచ్చాడో ఈ పవన్ కళ్యాణ్, మోడీ ఆలోచన మారిపోయింది. ఇంత నాయకుడు మనం ఇప్పుడు దాకా మిస్ చేసుకున్నామే, ఇంత మంచి నాయకుడు మనకుంటే మనకి ఎంత బాగుంటుంది భారతదేశం మొత్తం మీద అని చెప్పేసి ప్రధాని ఫోకస్ అంతా కూడా పవన్ మీద పెట్టాడు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో వెళ్ళి బీజేపీకి ఆ స్థాయి విజయం చేకూర్చడం వల్ల రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఎక్కడలే నిధులు ఆయన తీసుకొస్తాడు. ఎంచేతంటే మోడీ అపారంగా మెచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ని. చాలా, ఎంత బాగా అంటే ఇంట్లో సొంత కొడుకు కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఈయన అడిగిందే తరువాయి. అడగటం ఆలస్యమేమో, ఇవ్వటం ఆలస్యం ఉండదు. కేంద్రం నుంచి ఇటువంటి ప్రాజెక్ట్ అనేది తెచ్చేస్తాడు. ఇన్ని కోట్లైనా కొబ్బరించేస్తారు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఒక పిఠాపురం నియోజకవర్గం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పల్లె పండుగ అని చెప్పేసి అక్కడక్కడ అభివృద్ధి జరుగుతుంది. 1 year ఆగండి, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాడు. అంటే కష్టపడేది పవన్, ఫలితం పొందేది మన ఆంధ్రప్రదేశ్. అందులో అనుమానం లేదు. థ్యాంక్ యూ.